అందరికీ నమస్కారం. మన జీవితాలను మనమే ఎన్నుకుని వచ్చాం. మన తల్లిదండ్రులు మనం ఎన్నుకునే వచ్చాం. మన పిల్లలు మనల్ని ఎన్నుకునే వచ్చారు. ఆడగా పుట్టాలా మగ్గగా పుట్టాలా మనమే ఎన్నుకుని వచ్చాం. భారతదేశంలో పుట్టాలా అమెరికాలో పుట్టాలా మనమే ఎన్నుకుని వచ్చాం. ఈ భూలోకంలో పుట్టాలా ఇంకే లోకాలైనా పుట్టాలా మనమే ఎన్నుకున్నాం. ఈ ధ్యాన మహాచక్రానికి రావాలా వద్దని మనమే ఎన్నుకున్నాం. ఇవాళ పొద్దున్నే చలిలో రావాలా వద్దా అని మనమే ఎన్నుకున్నాం. ధ్యానం చేద్దామా వద్దా అని మనమే ఎన్నుకున్నాం. ప్రతిదీ మనమే ఎన్నుకుంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ చాయిస్. ఇవాళ ఏం చేయాలి, రేపు ఏం చేయాలి మనమే ఎన్నుకుంటాం. జీవితం అంతా ఏం చేయాలని తెలుసుకుంటాం, మనమే ఎన్నుకుంటాం. సంజయ్ కింగి గారు నేను సితార్ వాయిస్తానని చెప్పేసి ఎన్నుకున్నారు. గణేష్ కుమార్ గారు నేను వైలిన్ వాయిస్తానని ఎన్నుకున్నారు. ఈ గడ్డం గారు ఫ్లూట్ వాయిస్తానని ఎన్నుకున్నాడు. మనం ఎన్నుకుంటాం, ఎన్నుకుని దాన్ని అనుభవిస్తాం. ఇక్కడ పిరమిడ్ కట్టాలని మనం ఎన్నుకున్నాం. మేము పిరమిడ్లో ధ్యానం చేసుకుంటామని మనం ఎంచుకున్నాం. ప్రతిదీ మనం ఎన్నుకుంటాం. నాకు పిరమిడ్ కావాలంటే పిరమిడ్ వస్తుంది మనకి. రేపు ఇంకో 10 రోజులు నేను భోజనం చేయను అనుకుంటే మనం భోజనం చేయం. ఇంకొక నెల రోజులు నేను ఉపవాసం ఉంటానంటే నెల రోజులు ఉపవాసం ఉంటాను. దానికేమిటి? గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి దాన్ని మనం ఎన్నుకుంటాము. మనం కోరుకున్నదే మనం చేస్తున్నాము. మనం కోరుకున్నది ఏమీ మన దగ్గర రాదు, మనం కోరుకున్నదే మన దగ్గరకు వస్తుంది. ఈ భౌతిక దేహాన్ని మనం కోరుకున్నాం కనుకనే మనం ఇంట్లో వచ్చాం. ఒకవేళ కోరుకోకుండా ఉంటే ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు మనం. ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ చాయిస్. ప్రతిదీ మన ఎన్నికే. ఈరోజు శ్రేయన్స్ డాగా గారు ముంబై నుంచి వచ్చారు. వారు ఎన్నుకున్నారు ఇవాళ ఇక్కడ మన ధ్యాన మహాచక్రం ఉండాలని చెప్పేసి. శ్రీ శ్రేయస్ డాగా గారికి ఇటుగా చెప్పకూడదాం మనం. మన పిరమిడ్ మాస్టర్లో హీ ద బెస్ట్ పిరమిడ్ మాస్టర్. ఆయన ఇవాళ ఇక్కడికి వస్తాను అని అనుకున్నాడు, వచ్చాడు. నేను రాలేను అనుకుంటే రాలేడు. నా వల్ల అవుతుందా కాదా అనుకుంటే మన వల్ల కాదు. నా వల్లనే అవుతుంది అనుకుంటే అవుతుంది. సంజయ్ కింగి గారు, మరి తాన్సేన్ గారు, అరుణ్ కుమార్, గణేష్ అందరూ ఏం చేశారంటే 11 రోజులు మేము ధ్యానమాచక్రంలో ఉంటామని డిసైడ్ చేసుకుని వచ్చారు ఇక్కడికి. వచ్చే సంవత్సరం ఏం చేయాలో మనమే నిర్ణయించుకుంటాం. 2018లో ఇలా చేసాము, ఇంకా 2019లో ఏం చేస్తామో మనమే నిర్ణయించుకుంటాం. మన జీవితానికి మనమే కర్తలము. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీస్ ఆల్ ద టైమ్. ఈ ధ్యానమాచక్రంలో సౌకర్యం ఉన్నా లేకపోతే నేను వెళ్తాను అని డిసైడ్ చేసి మీరు అందరూ వచ్చారు ఇక్కడికి. ఇక్కడ సౌకర్యం ఉంటుంది, మనం రాలేదు. ఎంత అసౌకర్యం ఉన్నా నేను 3 గంటలు ధ్యానం చేస్తాను, పొద్దున్నే సంగీత ధ్యానం అని చెప్పేసి డిసైడ్ చేసుకుని వచ్చారు. ఈ ధ్యాన మహాచక్రంలో మంచి భోజనాలు దొరుకుతాయని నిజంగా వచ్చాడు. అసలు మీరు ధ్యానం కోసం రాలేదు, నాకు తెలుసు. ఎలా ఉన్నాయి భోజనాలు?
మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తారా? డిసైడ్ చేశారా? ఎంతమంది వస్తారు మళ్ళీ? నాకు తెలుసులే, మీ భోజనానికి వస్తారు, నాకు గ్యారంటీగా తెలుసు. నాకు ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ రావాలా వద్దా అని మనమే ఎన్నుకుంటాం. ఇంకో వద్దు అనుకుంటే రాము. నాకు ఇంకా ధ్యానమార్గ చక్రం అక్కర్లేదు అనుకుంటే వస్తారేంటి? నాకు ధ్యానమార్గ చక్రం కావాలి, మళ్ళీ మళ్ళీ కావాలంటే మళ్ళీ మళ్ళీ వస్తాం ఇక్కడికి. నాకు మళ్ళీ మళ్ళీ జన్మలు కావాలనుకుంటే వస్తాము, నాకు వద్దనుకుంటే రాము. అంతా మన ఇష్టమే. చెప్పండి. ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ ఓన్ విల్ అండ్ డిజైర్. ప్రతిదీ. ఈ జన్మలో మనం ప్రపంచం అంతా తిరిగి ధ్యానం చెప్తామని అనుకున్నాం, అది మనం చేస్తున్నాము. ప్రపంచం అంతా తిరిగి ధ్యానం చెప్పాలా వద్దా? అన్ని చోట్ల పిరమిడ్ కట్టాలా వద్దా? మనం ప్రపంచం అంతా శాకాహారం చేయాలా వద్దా? మనకు పిరమిడ్ కావాలి, మనం పిరమిడ్ కడుతున్నాము, మనకు అన్ని చోట్ల పిరమిడ్లు కావాలి, అందరూ శాకాహారులు కావాలి, అందరూ యోగులు కావాలి అని ప్రణాళిక తీసుకునే మనం వచ్చాం. ఊరికే ఏదో పర్యాటక కేంద్రంలాగా టూరిజం డిపార్ట్మెంట్లో రాలేదు. మనం ఏదో చూసిపోదామని రాలేదు, చేసిపోదామని వచ్చాం. మన వల్ల ఒక్కడు బాగుపడినా మనకెంతో గొప్ప అదృష్టం. మనకి ఒక్కడు బాగుపడినా. అలాంటిది ఇంతమంది ధ్యానం చేస్తున్నారంటే ఎంత గొప్ప విషయం చెప్పండి.